దేర్ విల్ బి ఏ డిఫరెన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. ఒక వాసవి క్లబ్లో మీలాంటి ప్రెసిడెంట్ చేసిన వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్ళికి, అసలు ఎవరూ లేకుండా మామూలుగా జరిగేవాడి పెళ్ళికి వాడు మనకంటే కోట్లు ఉండొచ్చు, కానీ చేసే పద్ధతిలో తేడా వస్తుంది, మాట్లాడే పద్ధతిలో తేడా వస్తుంది, మనం ఆచరించే విధానంలో తేడా వస్తుంది. అంటే ఇక్కడ నేర్చుకున్నది మనం చెత్త కుప్పలో పాడేం కదా, జీవితంలో పనికొస్తుంది. ఇది లీడర్షిప్. ఇదే లీడర్షిప్ మనకు కావాల్సింది. ఫస్ట్ మనం ఎదగాలి. మనం బాగుంటే ఒక అక్షరమే కదా అని వదిలేలేం కదా. ఒక అక్షరం మరో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది. ఒక పదం మరో పదంతో కలిస్తే అది వాక్యం అవుతుంది. ఒక వాక్యం మరో వాక్యంతో కలిస్తే అది ఒక పారాగ్రాఫ్ అవుతుంది. ఒక పారాగ్రాఫ్ మరికొన్ని పారాగ్రాఫ్తో కలిస్తే అది ఒక చాప్టర్ అవుతుంది. ఒక చాప్టర్ మరికొన్ని చాప్టర్లతో కలిస్తే అది ఒక పుస్తకం అవుతుంది. 10 పుస్తకాలు కలిస్తే లైబ్రరీ అవుతుంది. 10 లైబ్రరీలు కలిస్తే సమాజాన్నే మార్చొచ్చు కదా. అంటే సమాజం మారడానికి ప్రధానమైనది ఏంటి? అక్షరం. నువ్వు మారితే ప్రపంచం మొత్తం మారుతుంది. అందుకే ఏం చెప్తారు? ద హోప్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ ది సమ్ టోటల్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్ అంటాడు. సొసైటీ మొత్తానికి రేపు పొద్దున ఎంత బాగుండాలంటే మనం 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 అందరం కలిస్తే అది సమ్ టోటల్ ఆఫ్ ది సొసైటీ అంటాడు. ఎంత బాగా కలుస్తాను చూడండి. ఒక టీం వర్క్ కానీ మనం మాట్లాడబోతున్నాం ఇక్కడ. సో హూ ఈజ్ ఎ లీడర్ అంటే తనని తాను ఉద్ధరించుకునేవాడు లీడర్. ఐఎమ్ లీడింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ నాట్ లీడింగ్ అదర్స్. ఫస్ట్ నన్ను నేను ఒక సన్మార్గం పెట్టుకుంటా. ఎందుకంటే నా జీవితం నా కంట్రోల్లో ఉండాలి అంటే నాకు లీడర్షిప్ రావాలి. నేను 1981 నా ఫస్ట్ సినిమా హీరోగా యాక్ట్ చేసింది ముద్దమందారం. మీరు ఎంతమంది చూశారు చూడలేదు నాకు తెలియదు. అదే బ్యూటిఫుల్ పిక్చర్, అది లవ్ స్టోరీ. దాంట్లో ఏంటంటే నాకు యాక్ట్ చేసే ముందర హార్స్ రైడింగ్ నేర్చుకోమన్నారు. అప్పట్లో ఏంటంటే హీరో అంటే వాడు ఒక హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి, డైలాగ్ డెలివరీ నేర్చుకోవాలి. సో మెనీ కండిషన్స్ ఉండేవన్నమాట. ఇప్పట్లో అక్కల వాడు ఎవరికైనా మేనలుడు కావాలి, ఎవడి కొడుకైనా కావాలి, ఎవడు మనవడైనా కావాలి, అంతమించి ఇంకేం లేవు. ఈ పరంపరలో నేను ఒకసారి ఈ హార్స్ రైడింగ్ నేర్చుకుంటానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అతను కోచ్, ఒక ముస్లిం కోచ్ ఉన్నాడు. ఆయన చెప్పాడు, సార్ ఇది గుర్రం అన్నాడు. నాకు తెలిసిలేవు, ఆయన గుర్రాన్ని చూపించి గుర్రం అంటే గుర్తుపట్టేస్తాను. లెఫ్ట్ లెగ్ ఆగితే లెఫ్ట్ సైడ్ పోతుంది అన్నాడు. ఓకే అన్న. రైట్ సైడ్ లాగితే రైట్ సైడ్ పోతుంది అన్న. ఓకే అన్న. 2 తాళ్ళు గట్టిగా లాక్కంటే ఆగిపోతుంది అన్నాడు. ఓకే అన్న. ఇంకా గట్టిగా లాక్కంటే అది 2 కాళ్ళ మీద లేస్తుంది అన్నాడు. ఓకే అన్న. అది ఇంకా పరిగెత్తాలంటే మీ 2 కాళ్ళతో దాని డొక్కలో తనండి అన్నాడు. ఓకే అన్న. మీరు గుర్రం మీద చతికిలు పడి కూర్చోవద్దంటే మీ నడువులు ఇరుగుతాయి, కింద 2 ఇనప మీ షూస్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది, దాన్ని నొక్కి పట్టి గాల్లో 1 ఇంచు పైన కూర్చుని ముందు కొంగి గుర్రాన్ని నడపాలి అన్నాడు. ఓకే అండి, ఇవన్నీ నాకు కొద్దిగా తెలుసు, నాకు తెలిసినవి ఏమన్నా. మీకు తెలియని ఒక విషయం చెప్తాను, అది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి అన్నాడు. చెప్పమన్నా. గుర్రం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ మీరు వెళ్ళకూడదండి, మీరు ఎక్కడ కావాలంటే గుర్రం అక్కడికి వెళ్ళాలండి అన్నాడు కదా. ఎంత బ్యూటిఫుల్ కదా. జీవితం కూడా అంతే. మనం ఎక్కడికి కావాలంటే జీవితం అక్కడికి వెళ్ళాలి, కానీ మన జీవితం ఎక్కడికి ఇలా అనుకున్నా బాస్ అప్పుడే ఇట్టే కత్తి పతంగులు అయిపోయాను, నేను ఎగిరిపోయాను, గాలిపటాలు అనుకుంటాం మనం. మళ్ళీ ఎంతమంది రైల్వే బుకింగ్లో చేయబెట్టి ఏదో ఊరి టికెట్ ఇవ్వండి అంటామా? అనం కదా. ఫలానా ఊరికి నాకు కర్నూలుకి ఏంటి, కడపకి ఏంటి, నిజామాబాద్కి ఏంటి, వరంగల్కి ఏంటి, రాజమండ్రికి ఏంటి, ఢిల్లీకి ఏంటి, చెన్నైకి ఏంటి అని మన దశ దిశ ఎలా తెలుసుకుని టికెట్ బుక్ చేస్తున్నామో, లైఫ్కి మీ దశ దిశ నేర్పించే పదం లీడర్షిప్. ఈ లీడర్షిప్ ఉంటేనే మీరు జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే మనం ఏమవుతాం, మిగతా వాళ్ళలాగా చక్కని కూర్చుంటాం. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, వాళ్ళు పుట్టంగానే వృద్ధులు, పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు. వాళ్ళు ఎందుకు లేదు, ఈడి పేరు పెట్టా, వాడి పేరు పెట్టా, వీడిట్టా వాడిట్టా, సమంత ఎవరితో తిరిగింది, నాగ చైతన్య ఎవరితో పోయాడు, పుకార్లు పకీర్లు అడుగుతుంటే తప్ప వాళ్ళ జీవితంలో ఏం లేదు, నిబద్ధులు అంటాడు. అంటూ శ్రీశ్రీ 2వ సెంటెన్స్ ఏమంటాడంటే, మరి కొంతమంది యువకులు ముందు తరం దూతలు. ముందు తరం అంటే రేపటి తరం వాళ్ళు, భావన నవజీవన బృందావన నిర్మాతలు అంటారు. ఇక్కడ యువకులు అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వయసు వచ్చిన వాళ్ళ అని కాదు, మనుషుల్లో కేటగిరీ చెప్తున్నాను. కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగటివ్ వైబ్రేషన్స్తో ఉంటారు. ఇక్కడ కూర్చున్న మనం అందరం పాజిటివ్గా ఉన్నాం కాబట్టి ఈ స్థితికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం మనం కదా. నెగటివ్గా ఉంటే ఏం ఆశకులుబ్రా, ఏముంది అక్కడ, పోయేది ఏముంది, తినేది ఏముంది, ఈ 2000 పెట్టుకుంటే వడ్డీ తిప్పితే ఇంకో 200 వస్తాయి కదా, నెల తిరిగితే అని అనుకుంటాం కదా. అనుకునే వాళ్ళు లేరా మన చుట్టూ ఉన్న సమాజంలో? ఉన్నారు లేదా? ఉంటారండి. ఇక్కడే ఉన్నారా? అయ్యో. సో ఏమా రారమ్మా, అలా అనుకున్న వాళ్ళు ఎందుకు వస్తారు? నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకాశానికి గుంజలు మాత్రమే వచ్చారు నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో 100% స్థితికి రారు. ఏమండి అంత ఆశామేషే 1 సంవత్సరం ఏ సంస్థకైనా ప్రెసిడెంట్ చేయడం, దున్నపోతే వద్దుంది కదా ప్రెసిడెంట్ చేస్తావా అంటే. మనకు అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? చాలా కష్టమైన విషయం. టైము, ఎనర్జీ, మనీ. ఇంట్లో వాడు తిట్టేవాడు, నీకెందుకురా నీ మొహం, ఇంట్లో చూడు మా నాన్న నన్ను పట్టించుకోవటం అనేవాడు, నన్ను ఎప్పుడైనా సినిమా తీసుకెళ్ళావు, ఇలా వేసవి క్లబ్ అంటే మీటింగ్కి వెళ్ళని తెప్పి పొడిచే మొగుళ్ళు పెళ్ళాలు ఎంతమంది ఉన్నారు? అవునా కాదు చెప్పండి.
ఏమండి సీతారాములు అంటే ఒక సీత ఇద్దరు రాములు ఉన్నారని కాదండి. ఇక్కడ మీరు ఆయన పెళ్ళాం ఒకళ్ళే కదా అంటారు, మీకు ఎంతమంది ఉన్నారు నాకైతే తెలుస్తుందండి, చెప్పండి. అది జనరల్గా చెప్పా. ఇక్కడ పెళ్ళాలంటే ఒక్కొక్కడికి ఉన్న అందరూ పెళ్ళాలని తప్ప ఒకడికే ఇంతమంది పెళ్ళాలని నేను అన్నానా? అనలేదు కదండి. సరదాగా అంటున్నారండి పాప ఆయన. సో ఈ లీడర్షిప్లో పరంపర ఏంటంటే వీఆర్ ది బెస్ట్ బెనిఫిషరీస్. మనం ఎవరి కోసం చేయక్కల్లా మనమే బెస్ట్ బెనిఫిషరీస్ పదం తీసుకోవడం వల్ల. సర్వీస్ ఫస్ట్, పొజిషన్స్ నెక్స్ట్. అంటే ఏంటంటే సేవాభావం ముందుండాలి, తర్వాతే పొజిషన్స్ ఉండాలి. పొజిషన్స్ వస్తాయి ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. మీకేం వయసు లిమిట్ లేదు కదా, 40 ఏళ్ల లోపల అవ్వాలి, 60 ఏళ్ళ ఇవాళ కాకపోతే రేపు మరి నువ్వు వెతుక్కుంటూ వస్తాయి. నేను నా 46 ఏట అప్పటిదాకా ఎవరి దగ్గర పనిచేయాలి జీవితంలో. నేను యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ట్రైనర్గా ఇలాగే ఉన్నా. నా 46 ఏట సత్యం కంప్యూటర్స్ 2006లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న ఒక కంపెనీ నుంచి హెచ్ఆర్ హెడ్ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నాకు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఉద్యోగం ఇచ్చాడు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్. నేను నా గొప్పతనం చెప్పుకోవడానికి చెప్పట్లా. మనలో కనుక సత్తా ఉంటే, మనలో కనుక చావు ఉంటే ఎంత కింద నొక్కినా అంత పెద్ద చెట్టే మనం బయట మొలుస్తాం. మనకు దాని గురించి వరి ఒక్కల్లా. పొజిషన్స్ వెతుక్కుంటూ వస్తారు. నెక్స్ట్ ఇయర్ ఎవరో ఉండరు ఇక్కడ డిస్ట్రిక్ట్ గవర్నర్. ఎవరున్నారు ఈయన చేస్తా అంటాడు. లేదండి మా అమ్మాయి కానుతో అని నేను ఈసారి అమెరికా వెళ్ళాల్సిందే అన్నాడు అనుకోండి. ఆయన ఏమైపోతారు? అప్పటిదాకా డిస్ట్రిక్ట్ గవర్నర్ పొజిషన్ ఖాళీ వచ్చేస్తుంది. అప్పుడు మన ఇంట్లోకి వచ్చి మెళ్ళో మేలేసి తీసుకెళ్తారు. ఎప్పుడు సత్యనారాయణని ఎందుకు తీసుకెళ్ళండి అందరినీ, ఎవరినైనా. అప్పుడు ఏమంటున్నానంటే మనం రెడీగా ఉండాలి. పొజిషన్స్ పర్వాలేదు, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, కానీ సేవాభావం పర్మనెంట్. పొజిషన్ 1 సంవత్సరం, అవునా కదండి? కదా, నేనేం చెప్తా, పొజిషన్ ఈజ్ 1 year గుడ్ విల్. పొజిషను 1 సంవత్సరం మీకు వచ్చే గౌరవ మర్యాదలు, బట్ గుడ్ విల్ ఈజ్ లైఫ్ టైం పొజిషన్ కదా. మనం సంపాదించుకున్న మంచి పేరు జీవితాంతం మనతో పాటు ఉంటుంది కదా. పొజిషన్స్కి వాల్యూ ఇవ్వద్దు. పొజిషన్ ఉన్నప్పుడు బాగా పనిచేయండి, తీసుకోండి, లీడర్షిప్లో వద్దని చెప్పట్లా. కానీ పొజిషన్ కంటే గొప్పదైంది మనం సంపాదించుకునే మంచి పేరు. ఆ 1 year కాలంలో పొజిషన్ రాగానే కొంతమంది మారిపోతారు, యాటిట్యూడ్ మారిపోతుంది. అంటే నీకెందుకు మాట్లాడాలి అని అంటారు. నెక్స్ట్ ఇయర్ వాడు కుర్చీలో దిగంగానే వాడిని ఏమంటారు? అందాల రావుడు సినిమాలో బాపు గారు మంచి పేరు పెట్టారు, తీత అంటాడు. అల్లు రావలింగన్ ఏంటంటే తీసేసిన తహసీల్దార్ అనమాట. సో ఇవాళ నుంచి ఎవడైనా ఫోజు కొడితే మనం ఏమనాలి? తీసేసిన తహసీల్దార్, అంతే అనమాట. సో ఫస్ట్ ఏం కావాలంటే మనలో యాస్పిరేషన్ కావాలి. ఏదన్నా అవ్వాలి అనే ఇంకెవరైనా మాట్లాడుతున్నారు అవతల పక్క, ఓకే. ఇంకేదన్నా మన జీవితంలో ఎదగాలనే తపన, తృష్ణ, కోరిక, ఆర్తి మనకు ఉండాలి. ఇంకా ఏదైనా చేయాలి. టిక్కు కొడతారు కొంతమంది, ఇంకో ఏడాది టిక్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ మీ బర్త్డే వస్తుంది, రాదా? 12ంటికి మీ పిల్లలు వస్తారు, కేక్ పట్టుకొచ్చేమంటారు? హ్యాపీ బర్త్డే టు యూ అంటారు. మనం ఆనందంగా జరుపుకుంటాం ఏం చేసినా చేయకపోయినా. కానీ ఒక ఏడాదిలో మనం డిఫరెన్స్ చేస్తే, ఆ ఏడాదిలో ఒక ఆర్గనైజేషన్కి 2017 వండర్ఫుల్ లీడర్షిప్, ఎంత బాగా చేశారు మీరు అని అనిపించుకోగలిగితే మీ బర్త్డే వాసవి క్లబ్ మెంబర్లు చేస్తారు, మన ఇంట్లో వాళ్ళు చేయక్కర్లా, అవునా కదా? సో యాస్పిరేషన్, రెస్పిరేషన్, నా శ్వాస చేసిస్, నా ఊపిరి చేసిస్ కదా. ఎంత నేను అట్లా భావిస్తాను. ఇక్కడికి వచ్చేమన్నారు కూడా ఓ అరగంట లేటుగా ఎందుకు వచ్చా అంటే 22వ తారీఖు జోన్ కాన్ఫరెన్స్ ఉంది, దాన్ని ఎవరినో గెస్ట్ కింద పిలవడానికి నేను వెళ్ళి అక్కడ లేట్ అయి నేను అరగంట లేట్ వచ్చా. అంటే నాకు 24 hours పడుకున్నా, లేచినా, నా శరీరంలో ఒక భాగం కింద ఒక శ్వాస ఆగిపోతే ఎలా ఉంటుంది కదా. అది మనం ఆర్గనైజేషన్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్, ఎవరినో ఒకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి. గంప నాగేశ్వరరావు గారిలో ఎవరైనా సరే, మీ పాస్ట్ లీడర్స్, నేను వీళ్ళు వాళ్ళని చెప్పట్లా, మన చుట్టే ఉంటారు ఎవరో ఒకళ్ళు, మన తల్లుండ్రు, మన అన్నయ్యలు, మన అక్కయ్యలు, మన చుట్టూ ఇన్స్పిరేషన్ తీసుకోండి. పర్సానిఫికేషన్, జేసిస్ అంటే ప్రదీప్ అంటే జేసిస్, వాసవి క్లబ్ అంటే సత్యనారాయణ అంటే వాసవి క్లబ్. ఇక్కడ వాసవి క్లబ్ ఉంది, ఎవరించారు? సత్యనారాయణ సార్. 10 మంది ప్రెసిడెంట్ మారండి మీరే. నేను ఎప్పుడు ప్రెసిడెంట్ తెలుసా? జేసిస్లో 1986లో, 30 ఏళ్ల క్రితం నేను ప్రెసిడెంట్. స్టిల్ ఇప్పుడు జేసిస్ అని అంటే ప్రదీప్ సార్ ఉన్నారంటారు ఫస్ట్. అంటే మన ఆర్గనైజేషన్కి మనం పర్సానిఫికేషన్, మన పేరు ఆర్గనైజేషన్తో ఏకమై ఒకటే ప్రతిబింబంలా కనిపించాలన్నమాట సంస్థ మనకి. దెన్ జస్టిఫికేషన్, మనం తీసుకున్న పదవికి ప్రాణం పోయిన జస్టిఫికేషన్. ఉదాహరణకి నేను ఇక్కడికి వస్తాను అని చెప్పాను అనుకోండి, వస్తావా రావా అని అడిగేదాకా గంపా నాగేశ్వరరావు గారి ఆబ్లిగేషన్. వస్తాను అని చెప్పిన తర్వాత అది నా కమిట్మెంట్, ఆబ్లిగేషన్ కాదు, వచ్చి తీరాల్సిందే ఇక్కడికి కదా. అలా పదవి తీసుకున్న తర్వాత మనం దానికి న్యాయం చేయకపోతే 10,000 మందిలో ఒకళ్ళు అయిపోతాం. పనికిరాని చావచచ్చిన వ్యక్తుల్లో మనం కూడా ఒకటి అయిపోతాం కదా.
దెన్ లాస్ట్కి ఏ పదవైనా సెలబ్రేట్ ఎప్పుడు చేసుకుంటామంటే చేస్తున్న పనిని మనం ప్రేమించినప్పుడు ప్రతిరోజు పండగే. అవునా కదా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటారు ఒక చోట, పండగ ఎప్పుడంటే ఫలానా రోజు అంటే తక్కిన రోజులన్నీ కూడా దండగే కదా అంటాడు. ఒకరోజు దసరా, ఒకరోజు దీపావళి, ఒకరోజు రంజాన్, ఒకరోజు మనం జరుపుకున్నామంటే 10 రోజులే పండగలు, మిగతా 355 రోజులు వేస్ట్ కదా నీకు అంటాడు. కాబట్టి ప్రతిరోజు పండగలా జరుపుకునేంత మైండ్ సెట్ మనకు ఉండాలి. బంధువు ఎవడంటే ఫలానా వాడంటే చుట్టూ ఎందరున్నా దండగే కదా అంటాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఈయన నా బంధువు, ప్రస్తుతం నా ఫ్రెండ్, విల్ స్పెండ్ సమ్ టైం. అలా అనుకున్నప్పుడు మనకు ప్రతిరోజు ఆనందమయమైన జీవితం అవుతుంది. వీ షుడ్ సెలబ్రేట్ ద వర్క్. పనిని ప్రేమించేవాడు ప్రపంచంలో అందరికంటే గొప్ప ప్రేమికుడు. పనినే ప్రేమించాలి, ఇంకా దేన్ని ప్రేమించడు. ఎలా ప్రేమిస్తాను సార్, ఈయన మొహం నాకు నచ్చదు సార్, లాస్ట్ టైం బోర్డు మీటింగ్లో నన్ను తిట్టాడు సార్, నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్దామంటే వద్దన్నాడు సార్, నేను 100 రూపాయలు అడిగితే చందా ఇయ్యలేదు సార్, ఈయన ఏం చేస్తాడు సార్ అని మనం అనుకుంటాం కదా. అనుకో నేనేమంటానంటే ఆయన్ని చూడొద్దు అక్కడ, ఆయన్ని చూడొద్దు అక్కడ, మన అన్నయ్యని చూడండి. మన అన్నయ్య అయితే ఏం చేస్తాం, ఆస్తి లాక్కున్నాడు, అయినా అన్నయ్యగా. చచ్చేటి నా వెనకాల తిట్టాడు, అయినా అన్నయ్యగా. నా కూతురు పెళ్ళికి రాలా, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, అయినా అన్నయ్య కదా. అవునా కదా? వెళ్తామా వెళ్ళామా చెప్పండి. ప్రతి వాళ్ళలో అన్నదమ్ముల్ని అక్క చేయడానికి చూసుకుంటే మనకి ఎవ్రీ డే ఈజ్ వెరీ గుడ్. మన సంస్థే మనలో కనిపిస్తూ ఉంటుంది అంతా. అక్కడ మనం ఏం చేయక్కల సెలబ్రేషన్. నో వన్ కెన్ విజిల్ ఎ సింఫనీ, ఇట్ నీడ్స్ అన్ ఆర్కెస్ట్రా. ఒకడెవడైనా సింఫనీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నైట్ ఒక్కడే కూర్చుని విజిల్ మీద పాడగలడా? 100 వైలన్లు ఉండాలి, 50 డ్రమ్ములు ఉండాలి, 32 ఆర్గన్లు ఉండాలి, 22 ఫ్లూట్లు ఉండాలి, 10 ఇంకో రకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఇవన్నీ కలిపితే అవుతుంది. అలా మన ఒక్కడి వల్లే సంస్థను వస్తుందని ఎవడైనా అనుకుంటే మీరు తప్పు చేసినట్టే. ప్రతి వాళ్ళు ఉంటారు. కారు కొనాలన్న నిర్ణయం నాది. ఏ కారు కొనాలో ఎదిగిన నా కొడుకుది నిర్ణయం, నాది కాదు. వాడు చెప్తాడు, నాన్న ఈ కారు వద్దు, ఈ కారు కొనాలి. ఏ రంగు కారు కొనాలో మా అమ్మాయి చెప్తుంది. ఏ రోజున కారుకి ముహూర్తానికి డబ్బు కట్టాలో మా ఆవిడ చెప్తుంది. కారు ఎప్పుడు డెలివరీ అయ్యాలో షాపు ఓనర్ చెప్తాడు. ఎప్పుడు బయటికి తీయాలో వాడు చెప్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏ రూట్లో రావాలో మా డ్రైవర్ చెప్తాడు. వచ్చిన తర్వాత పంచర్ అయితే నోటి నిండా పాన పరాగేసుకున్న పంచర్ వాడు పంచర్ వేస్తూ ఉంటే ఏమైంది బాబు అంటాడు. నువ్వు టాటావు, బిర్లావు, చిరంజీవో, ఆ నోరు మూయి అంటే నోరు మూసి కూర్చోవాలి అక్కడ మనం కదా. వాడు క్షణానికి ఒక్కొక్క లీడర్ ఉంటాడు. ఆర్గనైజేషన్లో కూడా అంతే. ఒకసారి ప్రెసిడెంట్ లీడర్, ఒకసారి సెక్రటరీ లీడర్, ఒకసారి ట్రెజరర్ లీడరు. అనుక్షణం ఒక్కొక్క లీడర్ అట్లా వచ్చి మారుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తమే మనం చేయాల్సిన పని కదా. మనమేదో విర్రవీగితే నేనే గొప్ప అని తీసి పక్కన పడేస్తారు ఆర్గనైజేషన్లో. ప్రతి వాళ్ళు చేసే పనిని గౌరవించాలి, వాళ్ళు చేసే వృత్తిని గౌరవించాలి, వాళ్ళు స్వీకరించిన బాధ్యతను మనం గౌరవించాలి. ప్రతివాడు ఒక కొత్త మెంబరు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే మెంబర్ కూడా మనకి ఇంపార్టెంటే అనుకున్న రోజున మనం ఏంటి, కనిపించని దారంలో ఉండాలి, దండలో కనిపించే పువ్వుల్లో ఉండకూడదు. కనిపించే పువ్వులు ప్రతి వాళ్ళు ఉంటాయి, వాళ్ళు ఉంటే పోతాయి. కనిపించని దారంలో ఉండాలి. ప్రతి పువ్వుకి వెనకాల ఎవరు నిల్చున్నారంటే ఓ సత్యనారాయణ గారు వెనకాల ఉన్నారు అనిపించేలా మనం ఆర్గనైజేషన్ని నడపగలగాలి. అప్పుడే ఆర్కెస్ట్రా బాగవుతుంది. యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. చేసే పనిని నేను ప్రేమిస్తున్నా కాబట్టి నేను ఉపవాసం ఉన్నా, ఇవాళ కూడా నేను కంటిన్యూ చేశా. 9 రోజులు నవరాత్రి ఉన్నా కదా, కొంచెం సన్నబడదామని ఒక 4 రోజుల పాటు ఉందాం అనుకున్నా. నేను ఏంటంటే అలా ఫ్రూట్స్ తింటున్నా. అయినా సరే నా ఎనర్జీ లెవెల్స్ కానీ నేను కానీ డౌన్ అవ్వవు. ఎందుకంటే ఈ పని నాకు ఇష్టం కాబట్టి, ఈ పనిని నేను ప్రేమిస్తా కాబట్టి, ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం వస్తుంది కాబట్టి నేను ఇంత పవర్ఫుల్గా మాట్లాడగలుగుతున్నా. లేకపోతే ఇక్కడికి వచ్చి మీరందరూ చాలా బాగుండాలి, చాలా ఇంపార్టెంట్, వాసవిక పెద్ద ఆర్గనైజేషన్, మీరందరూ బాధ్యతలు వహించారు, మీరు ఇలాగే ఉండాలన్నా అనుకోండి, మీరు రా అంటారు అనరా. అవునా కదా? నేను ఇక్కడ వచ్చి ఎందుకు అరవాలి, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బిస్కెట్ అని ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే ఈ పని నాకు ఇష్టం కాబట్టి కదా. నేనే అద్దంలో నన్ను చూసి శభాష్రావు ప్రదీప్ 55 ఏళ్ళకు కూడా బట్టలు ఉన్న అందంగా ఉన్నామని నేను అనుకోకపోతే మీరు అంటారా? ప్రపంచంలో ఎవరండు, ఫస్ట్ నేను అనుకోవాలి కదా. ఫస్ట్ అలా నేను చేస్తున్న పని మీద నాకు గౌరవం ఉండాలి, నాకు ప్రేమ ఉండాలి, నాకు అభిమానం ఉండాలి, చెయ్యాలన్న కర్తవ్య నిర్వహణ దక్షత ఉండాలి, ఎవరికున్నా లేకపోయినా. సో యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. వాళ్ళందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి వైలెన్స్ వాళ్ళందరినీ చూడండి ఎంజాయ్ చేస్తారు. మీరు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి పాట పాడండి అనండి, అబ్బాయి ఏం పాడతానండి, బోర్ 45 ఏళ్ళ నుంచి పాడుతున్నా, 40,000 పాటలు పాడా, 16 భాషల్లో పాడా, అబ్బా బోర్ అంటాడు ఆయన. పాట తీసుకుంటాడు. ఆనాడే వాషింగ్టన్లో చూశాను, మళ్ళీ చిన్నపిల్లాడి పాడినట్టు పాడతాడు. అవునక, హీ ఎంజాయ్స్ వాట్ ఇట్ డస్. వన్ హూ లవ్ దేర్ జాబ్, దే ఎంజాయ్ వాట్ దే డూ. మనం ఏం చేస్తాం, వాసవి క్లబ్బు మా బాబాయ్కి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, మా ఆవిడకి ఇష్టం లేదు, పక్కింటి నా ఫ్రెండ్కి ఇష్టం లేదు, ఏం పోతావురా అని వాడు అన్నాడు.
కాబట్టి మనం అనుకుంటాం, పోరా పిచ్చోడా, ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతున్నా అని చెప్పగలిగే ధైర్యంతో మనం ముందుకెళ్తే మనం చేస్తున్న పని ప్రేమించాలి. నేను జేసీస్లో పనిచేసినంత కాలం నేను రోజుకి 3 షిఫ్ట్లు నేను షూటింగ్లో పనిచేసేవాడిని. నా చుట్టుపక్కల ప్రతివాడు చెప్పాడు, నువ్వు పిచ్చోడు, నువ్వు ఇంత పెద్ద హీరోవి, నువ్వు ఇంత పెద్దవాడివి, నువ్వు ఇంత పెద్దవాడివి, నువ్వు ఇంత పెద్దవాడివి, నువ్వేంట్రా, నువ్వు వెళ్ళి అక్కడ పోయి సాధారణ కార్యకర్తలా ఎందుకు పనిచేస్తావురా అనేవాడు. నేను నవ్వు వదిలేసేవాడిని. ఈరోజు చూస్తే అలా అన్నవాళ్ళందరూ 3-4 పెళ్ళాల్ని మార్చుకున్నారు. నేను ఒకే భార్యతో 20 ఏళ్ళ నుంచి ఆనందంగా సంసారం చేస్తున్నా. నా ఫీల్డ్లో వాళ్ళే చెప్తున్నా, ఆనందంగా సంసారం చేస్తున్నా. అంటే నేను మరో రకంగా చెప్పట్లా, ఒక మంచి పని నేర్చుకోవడం వల్ల 10 మంది మధ్యలో మనం ఉండటం వల్ల మనం తప్పు చేస్తున్నా పక్కన్నవాడు ఎవడో సరిదిద్దుతాడు మని. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పే స్వతంత్రం వాలంటరీ ఆర్గనైజేషన్లో ఉంటుంది. మీ ఆఫీస్లో మీ కింద పనిచేసేవాడు, మీ జీతం తీసుకు చేసేవాడు మీకెందుకు చెప్తాడు? ఎవడు చెప్పాడు. ఇక్కడ నేను చెప్తా, ప్రెసిడెంట్ నువ్వు రాంగ్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఆ రూపాయి లెక్క తేలాల్సిందే అని ఇక్కడ అంటాడు. అన్నవాడిని తప్పుగా అంచుకోవద్దు, మన గురువు అంచుకోండి, జీవితాంతం వాడు పైకి వస్తాడు మనతో పాటుగా. వాడు మన తప్పుని తీస్తున్నాడంటే వాడు మన శ్రేయోభిలాషి ఆర్గనైజేషన్లో. సింఫనీ ఇందాక చెప్పినట్టు సింఫనీలో బోల్డ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అలాగే ఆర్గనైజేషన్లో మనం చేసే పదవులు బోల్డ్ అని ఉంటాయి. ఏ పదవి చేసినా ఆ పదవికి వన్న తెచ్చేవాడు గొప్పవాడు కదా. ఇందాక మాట్లాడుకున్నాం మనం బుక్స్, ద మెలోడియస్ కన్సర్ట్, ప్రతివాడికి ఒక పదవి ఉంటుంది. వాట్ ఈస్ టీమింగ్ అప్, మీరు ఎవరితో జతగలపాలి. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తా. 9 అంకె 9 9వ అంకె 8వ అంకె 7వ అంకె 6 5 4 3 2 1 ఒకసారి లైన్గా నుంచున్నాయి. 9 చూసుకుంది, అందరికంటే నేనే పెద్ద అంకెని, ఇక్కడ లావుగా ఉన్నా అందరికంటే ఎక్కడ, పక్కనున్న 8ని కొట్టింది, నేను అందరికంటే పెద్దవాడిని లాగ్ కొట్టింది. 8 పక్కనున్న 7ని కొట్టింది, నేను అందరికంటే సెకండ్ పెద్దవాడిని. 7 6ని కొట్టింది, 6 5ని కొట్టింది, 5 4ని కొట్టింది, 4 3ని కొట్టింది, 3 2ని కొట్టింది, 2 1ని కొట్టింది. 1 పక్కకి జరిగి 0 భుజం మీద చెయ్యేసి దగ్గర చేర్చుకుని 10 అయింది. 10 అయింది అది. అప్పుడు 9 8 7 6 5 4 3 2 చిన్నవైనాయి. మనస్సుతోటి మనసు జత కలిస్తేనే మనకి మనుగడ ఉంటుంది. మనిషితోటి మనిషి జత కలిపితేనే మనకి బలం ఉంటుంది. ఆ బలం, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఒక్కొక్కడిని దూరం చేసుకుంటే రాదు. ఈ షుడ్ హ్యావ్ ఇంక్లూజివ్ ప్రిన్సిపల్. ఓ 10 పోస్టులు ఇచ్చాం, ఈయన అడుగుతున్నాడు, ఫోన్లేరా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఈయన కూడా తీసుకుందాం, 11వ పోస్టు. ఇంక్లూజివ్ ప్రిన్సిపల్ ఉండాలి, ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఉండకూడదు. వేరేంటి కాపురాలు పెట్టకూడదు ఆర్గనైజేషన్లో, 100% గ్యారంటీ అది. దెన్ ఇంటర్నల్గా మీరు ఎవరితో జతకలవాలి? మీ యాటిట్యూడ్తో, మీ స్కిల్తో, మీ నాలెడ్జ్తో కదా. ఈ మూడింటితో మనం జతకలపాలి. మీరు ఎంతమంది కాఫీ తాగుతారు? కాఫీ ఎవరు తాగుతారు? సూపర్. ఎవరు బాగా కలుపుతారు? బాగా కలుపుతారా? వెరీ గుడ్, నాకు నచ్చారు. నేను కూడా కలుపుతా కాఫీ బ్రహ్మాండంగా. మీ పేరు చెప్పండి. కిషోర్ గారు. కాఫీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చెప్పండి? 3. మిల్క్, షుగరు, కాఫీ పౌడరు, డికాషన్, ఏదైనా సరే. ప్లీజ్ కూర్చోండి. ఒక కాఫీ చేయాలంటే ముందుగా మనం స్టవ్ వెలిగించడం మర్చిపోకండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోసి ముందుగా తీసుంచున్న డికాషన్ అందులో కలిపి దాన్ని కాస్త మరగపెట్టి అందమైన కప్పులో పోసుకుని మీకు తగినంతగా షుగర్ యాడ్ చేసుకుని, ఎవరికి తెలుసు మీకు ఎవరికైనా షుగర్ ఉంటే 1 చెంచా, లేకపోతే నాలాంటి వాడు 3 చెంచాలు కూడా వేసుకోవచ్చు కదండి. తగినంతగా షుగర్ యాడ్ చేసి చక్కగా కలిపి పక్కనున్న టంబ్లర్ తీసుకుని 2-3 సార్లు పైకి కిందకి పోసినచో కాఫీ విత్ ఫోమ్ రెడీ అవ్వను కదా. ఈ కాఫీ తాగుతూ మన అందంగా న్యూస్ పేపర్ పట్టుకుని బయట వర్షం పడుతుంటే మనం మన ఇంటి బయట అరుగు మీద కూర్చుని దాన్ని చూస్తూ కాఫీ తాగితే అద్భుతంగా ఉంటుంది కదా. ఈ 3 ఇంపార్టెంట్ కదా కాఫీలో. షుగర్ లేకపోయినా బాగుంటుందా కాఫీ? మన కాఫీ డికాషన్ లేకపోయినా బాగుంటుందా కాఫీ? పాలు లేకపోతే అసలు బాగుంటుందా? బ్లాక్ కాఫీని కొందరు తాగుతారు, అబ్బాయి నాకు అస్సలు నచ్చదు, బాగుండదు కదా. అది వేరే షేప్ మనం తాగడం. అలా జీవితంలో 3 ముఖ్యమైనవి కలిస్తే జీవితం కూడా అందమైన కాఫీ లాంటిది అవుతుంది. మీ యాటిట్యూడు, మీ స్కిల్, మీ నాలెడ్జ్, ఈ 3 కలిపితే మర్చిపోదు జీవితంలో. ఈ కాఫీ తాగిన ప్రతిసారి తెలుసుకోండి, వాట్ ఈస్ యాటిట్యూడ్. 105 అన్నదమ్ములు ఉన్నారు, అందరూ కలిసి చెట్టును చూడమని ద్రోణాచార్యుడు చెప్పాడు. చెట్టును చూశారు, కొమ్మను చూడమన్నారు, చూశారు. గుబురు ఆకులను చూడమన్నారు, అర్జునుడు ఒకటే చూశారు. గుబురు ఆకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. గురి చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. బాణం కొట్టమన్నాడు, అర్జునుడు ఒకటే కొట్టాడు. చిలక కింద పడిపోయింది. తొక్కలే, అక్కడ చిలక ఉందా? ఉన్నారే. 100 మందికి 100 మంది కొడితే చిలక ఉంటుందా అక్కడ? అలా చిలక ఉంది అని బిలీవ్ చేశాడు. ఇది యాటిట్యూడ్.
ఎవడైనా చెప్తే నువ్వు డిస్టిక్ గవర్నర్ అవుతావు, నువ్వు పెద్దగా అవుతావు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతావు, రేపు నీ జీవితం బాగుపడుతున్నాడు పక్కన వీళ్ళు ఇట్టాగే చెప్తూ ఉంటారు అనుకోవద్దు. ఎవడైనా చెప్పినప్పుడు అది జరుగుతుంది అనే పాజిబిలిటీ థింకింగ్ ఉండటమే మీ యాటిట్యూడ్. దాని జరిగి తీరుతుంది, ఎందుకు జరగదు? ఓపెన్ మైండ్ అండ్ యాటిట్యూడ్, ఫ్లెక్సిబిలిటీ అండ్ యాటిట్యూడ్, ప్రొయాక్టివ్నెస్. అంటే ఎవడైనా ఏదో జరిగిన తర్వాత మనం దోమలు కుట్టాక దోమల మందు పెట్టకుండా ముందే దోమల మందు పెట్టడం, ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు ప్రొయాక్టివ్నెస్. అది ముందే ఊహించి, ఏదో జరిగిన తర్వాత ఆర్గనైజేషన్లో దాని తర్వాత చేయకుండా ముందే ఇలా అయితే, మనుషులు రాకపోతే, వర్షం పడితే, భోజనం ఎక్కడ, జనం ఎక్కువైతే ఇంకో రూమ్ ఎక్కడ పెట్టాలి, ఇంకెక్కడ పెట్టాలి, బ్యానర్ కింద పడితే దాన్ని ఎట్ట కట్టాలి, ఇవన్నీ ముందరే ఆలోచించుకొని చేసేవి ప్రొయాక్టివ్నెస్. ఇవన్నీ ఉండటం యాటిట్యూడ్. అంటే ఉదాహరణకి మీ పేరేంటమ్మా? ఉమారాణి గారు. మీరు చెప్పులు కొనాలనుకోండి, ఏం చేస్తారు మీరు? కూర్చోమ్మా, ఎవ్వరు లేవక్కల, మీ ఎల్డర్ బ్రదర్. ఎవ్వరు లేవాల్సిన పని లేదు. నాకంటే పెద్దవాళ్ళకి తమ్ముడిని, నాకంటే చిన్నవాళ్ళకి అన్నయ్యని, నేను అంతే బ్రదర్. దట్స్ ఆల్, దట్ ఈస్ మై వే ఆఫ్ లైఫ్, అంతే. అయితే మీరు చెప్పులు కొనాలనుకోండి, చెప్పులు కొనాలంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ చెప్పులు షోరూంలోకి వెళ్ళరు, బయట ఆగుతారు, షో కేసులో చూస్తారు. లాస్ట్ టైం బ్లాక్ కొన్నా కదా, నాకు బ్రౌన్ ఇష్టము. లాస్ట్ టైం ఫ్లాట్ చెప్పులు కొన్నా కదా, ఇప్పుడు 2 ఇంచెస్ హిల్స్ చెప్పులు కొనాలి, ఈ శాండిల్స్ కొనాలి. ఇలా మీరు ఆలోచించి మీకు నచ్చిన మోడల్ ఉంటేనే ఉమారాణి గారు షాప్లోకి వెళ్తారు, లేకపోతే పక్క షాప్లోకి వెళ్తారు. అవునా కదా? మనం కూడా అంతే. నాకు ఈయన నచ్చితే, ఈయన మొహం నచ్చితే, ఈయన బ్రహ్మాండంగా నవ్వుతూ ఉంటే, నేను చెప్పిన ప్రతిసారి చప్పళ్ళు కొడుతూ అబ్బో సత్యనారాయణ నా బెస్ట్ ఫ్రెండ్ అంట. లేకపోతే ఇటు వస్తున్న పక్క తిరిగి ఈయనకి షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. నా డెఫినేషన్ ఏంటంటే, యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. మీరు అనబడే ఒక షోరూమ్కి మీ ప్రవర్తన సరళి, మీ యాటిట్యూడు షోకేస్ లాంటిది. ప్రతివాడిని ఆహ్వానించే విధంగా ఉండాలి తప్ప ఓల్డ్ మోడల్స్ పెట్టి, గోడౌన్లో చాలా ఉన్నాయండి, మంచి మంచి చెప్పులు గోడౌన్లో ఉన్నాయండి, షోకేస్లో పెట్టాలంటే ఎవడు చూస్తాడు? మనకున్నవన్నీ బయట ప్రదర్శిస్తూ, మంచిగా మాట్లాడుతూ, నలుగురితో మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడే లీడర్ అవుతాడు. దిస్ ఈజ్ యాటిట్యూడ్. స్కిల్. వాట్ ఈజ్ ఎ స్కిల్? నేను పుట్టుకతోటి ఏ స్కిల్తో ఎవడో పుట్టాడు. సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్టాడా కిషోర్? పుట్ల. ఎంఎస్ సుబ్బలక్ష్మి మైక్తో పుట్టిందా? పుట్ల. వాళ్ళు గురుముఖేనా ఒక విద్య నేర్చుకుని, ఎవరి ద్వారా అయినా ఒక విద్య నేర్చుకుని, ఆ విద్యని సాధన చేసి, అగైన్ ఐఎమ్ సేయింగ్, సాధన చేసి, ప్రాక్టీస్ చేసి దాన్ని మాస్టర్ చేస్తారు కదా. ఒక 100 పుస్తకాలు చదివామనుకుందాం. మీరు సైకిల్ తొక్కటం ఎలా పుస్తకం చదివారు. మీరు మీ ఎడమ చేత ఎడమ హ్యాండిల్ బార్ని, ఎడమ పెడల మీద ఎడమ కాలు పెట్టి, ప్యాంటు చిరక్కుండా కుడి కాలు మెల్లగా ఎత్తి కుడి పెడల మీద పెట్టి, కుడి చేత కుడి హ్యాండిల్ బార్ పట్టుకుని స్ట్రేట్గా 90 డిగ్రీల్లో చూసుకుంటూ గడియార క్రమంలో సైకిల్ దొక్కండి అంటే సైకిల్ వస్తుందా? ఎవరికైనా వచ్చింది అట్ట ఎప్పుడుదా సైకిల్? సచ్చినా రాదు. సైకిల్ ఎట్ట దొక్కాలి? మనం ఎవడో వెనకాల పట్టుకోవాలి, ఎక్కడా ఏం కాదనాలి, అని మనం అంటూ ఉండాలి, వాడు మనని తోసేయాలి, మనం ఇట్టిట్టిట్ట అంటూ ఉండాలి, కింద పడాలి, పక్కన శారద గారు పక్కన నవ్వాలి, మనం ఇట్ట ద్రౌపది నవ్వితే చూసినట్టు చూడాలి, కింద దులుపుకోవాలి, నాకేం కాలేదనాలి. అక్కడి నుంచి ఎవరు చూడకుండా రాత్రి 12కో పొద్దున 6కో లేవాలి, మనమే ఒక బండో స్లోపో చూసుకుని సైకిల్ మీద ఎక్కి తొక్కి అమ్మయ్యా నాకు సైకిల్ వచ్చేసింది అనుకోవాలి. అవునా కదా? స్కిల్ కూడా అంతే. ప్రెసిడెంట్షిప్ అయినా అంతే, గవర్నర్షిప్ అయినా అంతే, స్టేజ్ ఎక్కి మాట్లాడడం అయినా అంతే, టైం మేనేజ్మెంట్ అయినా అంతే, లీడర్షిప్ మేనేజ్మెంట్ అయినా అంతే, కమ్యూనికేషన్ అయినా అంతే, క్రియేటివిటీ అయినా అంతే. ఎన్నిసార్లు మనం కింద పడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత అద్భుతంగా మనం జీవితంలో రాణిస్తాం తప్ప చేతులు ముడుచుకుని నా వల్ల కాదండి అంటే ఎక్కడవుతుంది? దిస్ ఇస్ కాల్డ్ స్కిల్. ఇంగ్లీష్ మాట్లాడటం తగ్గించి, కమ్యూనికేషన్ తగ్గించి, లీడర్షిప్ తగ్గించి, స్ట్రెస్ మేనేజ్మెంట్ తగ్గించి, టైం మేనేజ్మెంట్ తగ్గించి, టీమ్ బిల్డింగ్ తగ్గించి, మీరు ఏ స్కిల్ తీసుకున్నా ఆచరణలోనే అది సాధ్యమవుతుంది తప్ప అది పుస్తక రూపేణా రాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? మీరు మైక్ ముందు మాట్లాడటం రావాలి అంటే ముందు అద్దం ఉంది కదా మన ఇంట్లో, ఉందా లేదా? చక్కగా ఈనాడు పేపర్ తీసుకుని అద్దం ముందు నమస్కారం, వార్తల్లోని ముఖ్యాంశాలు, కారు టిప్పరు ఢీ, ఒకడు బోడి అని వాడు రాస్తాడు కదా, అట్ట 8 మంది హరి అని రాయండి, చదవండి, మంచి పుస్తకాలు చదవండి, పంక్చువేషన్స్ నోట్ చేసుకోండి, మధ్య మధ్యలో ఎక్కడ గ్యాపులు ఉండాలి, ఎక్కడ ఆగాలని 4-5 సార్లు చదువుకోండి. ఏమవుతుంది తప్పు కదా? అద్దం ముందు ఉంచారా మీరు? ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా ఝాన్సీ రాణి, పేరు తక్కువ లేదు, బ్రహ్మాండంగా ఉంది ఆవిడ చూడండి. అమ్మ ఝాన్సీ రాణి గారు అద్దం ముందు నుంచుని వస్తూ గంట సేపు చీర కట్టుకుని మళ్ళీ బయటికి ఇస్తే మళ్ళీ వచ్చి ఇటు అనుకుంటారు అనుకోరా? ఇట్లాగే మనం స్టేజ్ ఎక్కి
మాట్లాడే ముందర గంట సేపు మనం ఏం మాట్లాడాలో పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. ఒక క్యూ కార్డ్ రాసుకోవాలి. ఇట్లాంటి పీపీటీ ఎందుకు ఉంటుంది? నేను తప్పకుండా ఉండడానికి కోసం పీపీటీ ఉంటుంది. అది లేకపోయినా 8 గంటలు మాట్లాడగలను. నేను ఈ టాపిక్ ఏం మాట్లాడదలుచుకున్నానో దాని మీదే మాట్లాడడం కోసం నన్ను కట్టడి చేసే ఒక నదీ ప్రవాహాన్ని ఇటు అటు కట్టడి చేసే ఒక డ్యాములా కడతారు కదా, నా డ్యామ్ అది. నన్ను కట్టడి చేస్తుంది అక్కడ అది. లేకపోతే నా వాక్ ప్రవాహం ఎక్కడికో వెళ్ళిపోతాను నేను. నా చిన్నప్పటి నుంచి నేను నా అనుభవాలు చెప్తే 2.5 రోజులు పడతాయి ఇక్కడ. అవునా కదా? అలా చెప్పదురా, నువ్వు చెప్పదలుచుకుంది గంటం పావు టైంలో, నీకు నిర్దేశించిన టైంలో నువ్వు చెప్పు అని చెప్పడానికి పీపీటీ. అలాగే ఒక చిన్న కార్డు మీద 5 విషయాలు మాట్లాడుకోవాలి. ఆకాశానికి గుంజలు, లీడర్షిప్, మనం మాట్లాడాలనుకున్న 5 చిన్న కార్డు మీద తీసుకుని ఆ కార్డుని తెచ్చి ఇక్కడ పెడితే నాకు 15 నిమిషాలు టైమే ఉంటే ఆ 15 నిమిషాల్లో నేను ఎట్టా మాట్లాడాలి అని మనం ఆలోచించాలి. శాండ్విచ్ తెలుసా మీకు? శాండ్విచ్ తింటాం లేదు? హలో, ఏమో నిద్రపోతున్నారా మీరు? మీరు మంచిగా కాలర్ గేవులు వేసుకున్నారు. ఒకసారి హలో అనండి నాకు. ఆయన 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 మీరే చేయొద్దండి ఒకసారి. ఎస్. సో శాండ్విచ్ తెలుసు కదా మనకి. ఆ శాండ్విచ్లో ఏముంటుంది? పైన ఒక బ్రెడ్ ఉంటుంది, కింద ఒక బ్రెడ్ ఉంటుంది. మనం అందరం వెజిటేరియన్స్ కాబట్టి మనకి వెజిటేబుల్ శాండ్విచ్ ఉంటుంది. వెజిటేరియన్లో కూడా కొందరు టమోటా, కొందరు చీజు, కొందరు ఇంకేదైనా పెట్టుకుంటారు. శాండ్విచ్ ఉంటుంది. అది నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ శాండ్విచ్ ఉంటుంది, మటన్ శాండ్విచ్ ఉంటుంది. అంటే పై లేయరు కింద లేయరు బ్రెడ్ అయితే మధ్యలోది స్టఫ్ కదా. మన స్పీచ్ కూడా 5 నిమిషాల వ్యవధి మనం మాట్లాడాలన్నా, 15 నిమిషాలు మాట్లాడాలన్నా, నాలా గంటన్నర మాట్లాడాలన్నా, గంపా నాగేశ్వరరావు గారిలా రోజంతా మాట్లాడాలన్నా ఈ శాండ్విచ్ ప్రిన్సిపల్ మనం అప్లై చేసుకోవాలి. పై భాగం మన ఓపెనింగు, కింద భాగం మన క్లోజింగు, మధ్యలో మనం మాట్లాడాలనుకున్న స్టఫ్. చికెన్ మాట్లాడతామా, మటన్ మాట్లాడతామా, చీజ్ మాట్లాడతాం, ఇది శాండ్విచ్ గుర్తుపెట్టు. ఇందా కాఫీ ఒకటి గుర్తుపెట్టుకున్నారు కదా, ఇప్పుడు శాండ్విచ్ గుర్తుపెట్టుకోండి. 15 నిమిషాలు నాకు టైం ఉంటే మొదటి ఇంట్రడక్షన్కి కేవలం 2.5 నిమిషాలు మాత్రమే నేను వాడతాను, క్లోజింగ్కి 2.5 నిమిషాలు మాత్రమే